మాట్లాడదాం. ప్రేమ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి అసలు మీ కేసు ఏంటి? రీల్ చేయడం ఏంటి? దానికి మీ పైన కేసు పెట్టడం ఏంటి? అందులోనూ BNS 111 ఒకటి పెట్టారు, 300 రూపాయలు దొరికాయని మీ పైన ఈ బలవంతపు వసూళ్ల కింద కూడా కేసు పెట్టారు. ఏంటి అసలు ఏం జరిగింది? సార్ గారు కాకినాడలో రోడ్ల మీద కొంచెం కూర్చోాలంటే డబ్బులు లేవని చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో. చంద్రబాబు నాయుడు గారు ఏమో డబ్బులు లేవు, ఊరూరా టోల్ గేట్ పెట్టాలని చెప్పారు సార్ చంద్రబాబు గారు. ఆ రెండు బేస్ చేసుకుని నేను డిసెంబర్ 9వ తారీఖున ఒక రీల్ చేశాను సార్. గుంతలు కూర్చోాలని డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి ఒక రీల్ చేశాను సార్ నేను. అది డిసెంబర్ 9వ రీల్ చేస్తే డిసెంబర్ 12వ తారీఖున నా మీద కేసు ఫైల్ చేసి కర్నూలు పోలీసు వారు అర్ధరాత్రి 2:30కి మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చేసి నేను నిద్రపోతుండగా తలుపులు బద్దలు కొట్టేశారు. ఓకే, తలుపులు బద్దలు కొట్టేసి లోపలికి వచ్చి నేను బండి మీద కొనుక్కొని ఉంటే నా పిల్లల్ని ఇద్దరిని నా భార్యని కొట్టి బాత్రూమ్ లో వేసేసి గడేసి నన్ను బండి పట్టుకుని కింద నాకు వచ్చారు సార్. మహిళల్ని బంధించారా? నన్ను గట్టిగా బండి మీద నేను లొంగి బండి మీద ఉంటే గట్టిగా బలవంతం పట్టుకుని నన్ను కింద నాకు వచ్చారు సార్. ఓకే, వాళ్ళని మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేశారు? వాళ్ళు మా బాబుని పాపని నా భార్యని ముగ్గురిని బలవంతుని పుట్టి పక్కన గడి పెట్టేస్తారు. అసలు కాదు, అట్లా మహిళల్ని బలవంతంగా లాక్కెళ్ళడం, టచ్ చేయడం, తీసుకెళ్లి బాత్రూమ్ లో బంధించినవి చేయకూడదు కదా? అడిగాను సార్. మీరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చారా? మహిళా కానిస్టేబుల్స్ రాలేదు సార్. రాలేదా? రాలేదు సార్. వాళ్ళు పోలీసులు కూడా మాకు ఐడియా లేదు సార్. వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు సార్. 7 వచ్చారు సార్. ఓకే, సివిల్ డ్రెస్ ఉన్నారు. ఎవరండి మీరు? ఎవరంటే ఏంద్రని చెప్పేసి నన్ను బండిలో పట్టుకొని కింద నాకు వచ్చారు సార్. ఇలా ఇంకో డోర్ ఉంటేసి మా ఇంట్లో వాళ్ళు కిందకు వచ్చేసి ఎవరని చెప్పేసి గట్టిగా అడిగితే మేము కర్నూలు పోలీసులు అని చెప్పేసి ఉన్నారు. ఈ పోలీసులు ఐడెంటిటీ కార్డు ఏదంటే ఐడెంటిటీ కార్డు చూపించకుండా నన్ను కొట్టుకుంటా నన్ను లాక్కెళ్ళారు సార్. నన్ను లాక్కెళ్ళిపోయేసి ఇక కారు నెట్టేశారు సార్. కారులో కారు నెంబర్ ప్లేట్ కూడా వేసారు సార్. మీద కారు నెంబర్ ప్లేట్ లేదు, వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. నన్ను తీసుకెళ్లి సార్, తీసుకెళ్లి కారులో వెనక సీట్ లోకి నెట్టేశారు. ఒక్కసారి నెట్టేస్తే మోకాలిక కారు ఐరన్ తగ్గింది సార్. నాకు కాలు బాగా వాచింది, నొప్పి వచ్చేసింది. నేను ఒక 100 కిలోమీటర్ పొంగలంటే కళ్ళు మూయంగానే ఒక కానిస్టేబుల్ సార్ నన్ను మోసేస్తూ నా గుండె మీద బుద్ధి నేను సార్ బూతి మాట మారదు సార్, నీ సంబంధంగా నా కొడక ఈ నీళ్ళు అనుకుని చెప్పేసి నా కొడక అని చెప్పేసి కొట్టాడు సార్. నన్ను కొట్టి నా కొడక నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా బూతులు, మా ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని నా బూతులు సార్, నోటుకు చెప్పలేని బూతులు. నా కొడక టీడీపీ అంటే నువ్వు టీడీపీల మీద నువ్వు రీల్ చేస్తావా, ఏమనుకున్నారు నా కొడక అని చెప్పేసి నన్ను కారులో నేను కొట్టుకుంటూ కర్నూలు తీసుకెళ్లి సార్ పాస్ వస్తాం సార్, మోకాలు దెబ్బ వేసింది సార్, ఒకసారి ఆపండి సార్. నేను బాగా ఆల్రెడీ కూడా హైట్ ఉంటాను సార్. బాగా వెనక సీట్లో కూర్చోబెట్టి బతినాన్ని నన్ను వదిలిపెట్టకుండా కొట్టుకుంటా తీసుకెళ్లి కర్నూలులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సంఖ్యలు వేసి ఒక ఎట్ట కూర్చోబెట్టాలంటే ఒక 5 నిమిషాలు ఏం తప్పు చేయలేదు సార్. నేను కాదు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు ఉంచారు మిమ్మల్ని? అక్కడ తీసుకెళ్ళి సార్, నా తెలియదు వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్లి నా సంఖ్యలు వేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్ళారు సార్. నన్ను ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్ళి సార్, చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి పొద్దున్న వెళ్ళిపోయిన వాళ్ళు నాకు బీపీ ఉంది సార్, నా బాగాలేదు సార్ అంటే రాత్రి 8:30కి వచ్చి లోకేష్ గారికి నేను కొట్టేది వీడియో చూపించాను సార్. నన్ను బట్టలు మొత్తం ఓడి తీసి కొట్టి ఆ వీడియో తీసి లోకేష్ గారు పంపించారు సార్ వాళ్ళు. కాదు, ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మీరు చెప్తుంది ఆ వీడియో తీసి లోకేష్ గారికి పంపించారా? లోకేష్ గారు పంపించారు సార్. వాళ్ళు చూద్దాం సార్. వాళ్ళు నేను ఈ వీడియో లోకేష్ గారు మిమ్మల్ని కొడుతున్న వీడియో తీశారు సార్. తీసిన వీడియోని మంత్రి లోకేష్ గారికి పంపించారు. మంత్రి లోకేష్ గారు పంపించాలంటని చెప్పేసి నన్ను కొట్టి అమ్మనాథులు తిట్టి నీ వెనకెవరున్నారా చెప్పు, పేరు చెప్పని చెప్పేసి కాలుతో కొట్టేసి నాకు గౌడ్ ప్రాబ్లం సార్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం సార్, కాళ్ళు నిప్పులు వస్తాయి సార్, కొట్ట సార్, నా బీపీ సార్ అంటే అమ్మనా బూతుల్లో అమ్మల్ని ఇంట్లో భార్యల్ని పిల్లల్ని బూతులు తిట్టి మామూలు చెప్పలేదు సార్. నన్ను పోలీసులు వాళ్ళు అసలు ఎంత భయంకరం చేశారంటే సార్ నేను తప్పు చేశాను సార్, నేను తప్పు చేశాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు నా పిచ్చి సార్, నేను రాంగ్ చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పిన మాట చెప్పాను కదా సార్, ఒక బూతు మాట మారాలి సార్ అంటే అనకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి నన్ను అరికాల మీద కొట్టి ఆ వీడియో తీసి బట్టలు లేకుండా రాత్రి నైట్ 11:30కి రిమైండ్ పంపించేస్తున్నాను. నేను చాలా లుంగి మీద సార్, లోపల అండర్వేర్ కూడా లేదు. చాలా అసలు ఎంత భయంకరంగా కొట్టారంటే నా మోకాలు అయితే బాగా వాచిపోయి ఇప్పుడు
ఒకటి ప్రేమ్ కుమార్ గారు ఒక విషయం ఏంటంటే రీల్ పోస్ట్ చేయడం వల్ల ఏ కేసులు రావు, సార్ రీల్స్ పెట్టడం వల్ల ఏ కేసులు లేవు. కానీ మీ పైన ఏవో ఒక కేసులు పెట్టాలి. ఏం కేసులు పెట్టారు, ఎలాంటి కేసులు పెట్టారు, ఎలాంటి సెక్షన్లు పెట్టారు? సార్ నా పేరు ట్రిపుల్ వన్ అని సార్. నేను దోపిడీ చేశాను సార్. ట్రిపుల్ వన్ అనేది సార్ ప్రేమ్ కుమార్ గారు కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఇంకా చాలా ఉన్నాయి. సార్ సార్ ఇందులో రీల్స్ పోస్ట్ చేస్తే ఆ సెక్షన్ పెట్టమని ఎక్కడా లేదు. ఆ సెక్షన్ పెట్టి సార్, ఆ సెక్షన్ పెట్టి నేనంటే డబ్బులు టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తా చెప్పేసి అప్పాయిలు రాశారు సార్. సార్ నేను టోల్ గేట్ పెట్టలేదు సార్. ఇది సార్ ఇది టీడీపీ వాళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నేను చెప్పాను సార్. ఇది ఒక రీల్ అండి, ఇది చూడండి సార్, ఒకసారి వివరంగా చూడండి సార్. దీన్ని తప్పేం లేదు సార్ అంటే ఎందులో నా కొడక చూసేది నేను ఎవరు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, అప్రేట్ ఉన్నాడా, అంబటి రాంబాబు ఉన్నారా, నా కొడక చెప్పురా అని చెప్పేసి నన్ను కింద కూర్చోబెట్టి నా కొడక కింద కూర్చొని తింటారా అని చెప్పేసి ఆ వీడియోలు తీస్తా, నన్ను నవ్వుకుంటా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తల మీద గట్టి కొడతా. సార్ ఏం సార్ ఏం తప్పు చేసి సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసామండి, జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మాకు టీడీపీ చేసి తప్పలేదు అడుగుతున్నాం సార్. వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు, ఆ పథకాలు ఇవ్వట్లేదు కదా సార్, జనాలు మోసం చేశారు, అయ్యే కదా అడుగుతుంది. మేము పార్టీ అధికారులు ఏం కాదు సార్, మార్ఫింగ్ వీడియోలు ఏం పెట్టలేదు కదా, మార్పింగ్ ఎక్కడ మార్పింగ్ ఫోటో పెట్టలేదు, నేను తప్పు వేసాను ఎక్కడ వేయలేదు సార్. నేను మంచి భాష మాట్లాడాను సార్. గుంతలు పోర్చడానికి డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి నేను అట్లా వీడియో చేశాను సార్. నేను రైట్. ఫైనల్ గా హైకోర్టు ఏం చెప్పింది మీ కేసు విషయంలో చెప్పండి. సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నేను ఇంతకు ముందు అన్ని చూపించాను. 300 రూపాయలు దొరికాయి కాబట్టి బలవంతపు వసూలుగా చెబుతున్నారా అంటూ కూడా మండిపడింది అనేది ఇక్కడ వార్త సారాంశం కనిపిస్తోంది. మీ దగ్గర ఆ సమయంలో 300 రూపాయలు ఉన్నాయా? సార్ నేను వీడియో చేసింది డిసెంబర్ 9 సాయంత్రం 6 గంటలకు సార్. నన్ను అరెస్ట్ చేసింది గురువారం సాయంత్రం నైట్ అర్ధరాత్రి 2:30 గంటలకు సార్. నేను లుంగి బండి మీద ఉన్నాను సార్. నేను మధ్యవారి చొక్కా ఇచ్చారు, నా దగ్గర డబ్బు రూపాయలు ఒక పావుల పైస కూడా లేదు సార్. నా దగ్గర డబ్బులు లేవు సార్. నా దగ్గర డబ్బులు ఇవ్వాలి అసలు నా దగ్గర. మీరు బలవంతపు వసూళ్ళని రాసేసారు, 300 దొరికాయని రాసేసారే. అసలు అక్కడ ఏం లేదు సార్, డబ్బులు అన్నది ఏం లేదు సార్. దాంట్లో డబ్బులు అన్నది ఏం లేదు సార్, రూపాయలు నాకు డబ్బులు లేవు. ఒకటి ప్రేమ్ కుమార్ గారు, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈ రోజుకి ప్రజల్లో ఉంది. ఏ వ్యవస్థలు ఫెయిల్ అయినా ఆఖరికి న్యాయస్థానాలలో అంతిమంగా న్యాయం జరుగుతుంది మనకి అనేటటువంటి నమ్మకం ఈ రోజుకి ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం అలాగే కొనసాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ విషయంలో కూడా వాస్తవాలు మాత్రమే కోర్టు పరిగణలోనికి తీసుకుంటుందని కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు.